ఇవి గవ్వలండి, గవ్వలు చూస్తున్నారు కదా. ఇవి కారపు గవ్వలు అన్నమాట, తీపి గవ్వలు కాదు. తప్పకుండా చేసుకోండి, చాలా చాలా బాగుంటాయి. ఎలా చేసుకోవాలో చూద్దాం. హలో హలో హాయ్ డియర్స్, శోభ వంట మీ ఇంటకు స్వాగతం. ఈరోజు ఒక మంచి పిండి వంట చేసుకుందాము. దానికోసం ఒక అరకప్పు బొంబాయి రవ్వని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఓకే, రవ్వని చూడండి మంచిగా పొడి చేసుకున్నాను. ఒక పాత్రలో ఒక కప్పు మైదా పిండి వేసుకుంటున్నా. ఇప్పుడు మెత్తగా పొడి చేసి పెట్టుకున్న రవ్వ వేసుకుంటున్నాను. అరకప్పు రవ్వ, ఒక పావు కప్పు బియ్యం పిండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 8 జీడిపప్పులు పొడి చేసి తీసుకొస్తాను. జీడిపప్పుని ఇలాగా మెత్తగా పొడి చేసి పెట్టుకున్నాను. ఇందులో వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నా. ఒక అర టేబుల్ స్పూను మిరియాల పొడి, 1 టీ స్పూను కారం, 1 టీ స్పూను ఉల్లి గింజలు వేసుకుంటున్నా. వీటిని కలోంజీ అంటారు. 1 టేబుల్ స్పూను రూమ్ టెంపరేచర్ అంటే బయట పెట్టిన వెన్నని వేసుకుంటున్నా. చూడండి, ఇప్పుడు ఈ పొడిగా ఉన్న వాటినన్నిటిని కూడా మంచిగా కలుపుకుందాము. ఇట్లాగా వెన్నని చేతిలోకి తీసుకుని వెన్నతో కలిపి మంచిగా కలిసేటట్టు కలుపుకుందాం. వెన్నని చూడండి పిండి అంతటికి మంచిగా పట్టించాను. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో, చూస్తున్నారు కదా. ఇలాగా ఉండగడితే మనకి బాగా వస్తాయి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ కలుపుదాము. పిండి కలుపుకునేటప్పుడే ఇట్లాగా నలుపుతూ మంచిగా కలుపుకోండి. ఎక్కువ నీళ్ళు మట్టుకు పైకండి. ఇలా నలుపుతూ ఉంటే మొత్తం అంతా కలిసిపోతుంది. కావాలనుకుంటే చెయ్యి తడి చేసుకోవచ్చు అంతే. చూడండి, పిండిని ఇలాగా గట్టిగా కలుపుకున్నాను. ఇలా గట్టిగా ఉండాలి. ఇప్పుడు నేను చేసేవి గవ్వలు అనమాట. ఓకే, ఇప్పుడు ఇంత గట్టిగా మంచిగా ఉంటే బాగా వస్తాయి, క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు గవ్వలు ఎలా చేసుకోవాలో చూపిస్తా. చూడండి, ఇది అందరికీ తెలిసిందే, కానీ కొంతమంది తెలియని వాళ్ళు ఉండొచ్చు కదా పిల్లలు. సో ఇంత చిన్న ముద్ద తీసుకుని కొంచెం రౌండ్గా చేసుకుందాము. చేసుకుని చూడండి, ఇది చిప్స్ చేసుకునే ఫ్రేమ్ ఉంటుంది కదా, దాంట్లో ఉంటాయన్నమాట ఇవి. ఇలాంటిది దీన్ని గవ్వలు చేయడానికి వాడుకోవచ్చు. ఇలాగా చిన్న ఉండ తీసుకుని దాన్ని ఇలా పల్చగా దీని మీద ఒత్తుకోండి. మనం ఇలా పల్చగా ఒత్తుకోవటం వలన ఇది చక్కగా ఎక్కువగా లేయర్స్ వస్తుందన్నమాట. చూడండి ఇలా ఎంత బాగున్నాయి, చూస్తున్నారా. ఇలా ఒత్తుకోండి. మన దగ్గర ఇలాంటిది లేనప్పుడు ఇది ఎగ్ని వడకట్టేదనమాట. చూడండి, ఇలా ఇలా ఏదన్నా ఉంటే కూడా దీని మీద ఇలా ఒత్తుకుని సన్నంగా ఇలా తీసుకుంటే ఇది కూడా చక్కగా మంచిగా వస్తుంది. చూడండి ఎంత బాగుందో. మీరు దువ్వెన మీద కూడా చేసుకోవచ్చు. అంటే వెడల్పైన పళ్ళున్న దువ్వెన అయితే కూడా మంచిగా వస్తుంది. అంటే శుభ్రమైన దువ్వెన ఉండాలి, కొత్తదైతే బెటర్. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇలాంటిది అందరి దగ్గర ఉంటుంది వడకట్టేది ఆయిల్. ఇప్పుడు దాని మీద కూడా ఇలా ఒత్తుకుని ఇలా తీసేస్తే ఇది కూడా మంచిగా వస్తాయి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. ఇప్పుడు మీకు అన్నీ నేను చేసి చూపిస్తాను. చూడండి, అన్నీ ఇలా ప్రిపేర్ చేసి చక్కగా పెట్టుకున్నాను. నూనె వేడి చేశాను. చూడండి, ఒకటి వేసి చూద్దాం. మంచిగా వేడైంది. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం తీసుకొచ్చాను. అన్నీ వేసేసుకుందాము. గవ్వల్ని ఒకటొకటిగా వేయాల్సిన అవసరం లేదు. ఇలా తీసుకుని ఇలాగా నూనెలోకి విడిచేసేయండి, చక్కగా విడిపోతాయి.
చూడండి గవ్వల్ని ఇలాగా మీడియం ఫ్లేమ్ మీద ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ ఒక స్పూన్ పెట్టి కలుపుకుంటూ వేయించుకుంటే చక్కగా వేగుతాయి. చూడండి ఇప్పుడు మంచిగా కలర్ మారుతూ ఉన్నాయి కదా, కొంచెం డార్క్ కలర్ రానిద్దాం. చూడండి ఇలాగా బంగారు రంగుకి చక్కగా వచ్చినాయి కదా, ఇప్పుడే తీసేద్దాము. ఇంకా ఎందుకంటే తీసిన తర్వాత కూడా వేగుతూ ఉంటాయి, ఆ వేడికి కలర్ మారుతుంది. ఇలా ఒక ప్లేట్లో వేసుకుందాము. చూడండి రెండో వాయి వేసుకున్నాను. ఇలాగా వేయగానే ఇట్లా ఎక్కువ నురుగు ఉంటుంది అనమాట. తీసేటప్పుడు చూస్తే నురుగు చాలా తగ్గిపోతుంది, అప్పుడు తీసుకోవాలి. ఓకే, చూడండి ఇవి కలర్ మారుతున్నాయి. తర్వాత నూనె కూడా చక్కగా నురుగంతా పోయింది, చూస్తున్నారా? నేను ఒక్క నిమిషం పాటు తీసే ముందు హైలో పెట్టుకుంటే కొంచెం కలర్ మంచిగా వస్తుంది, అంటే క్రిస్పీగా అవుతాయి, కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. ఈ రంగు రాగానే తీసేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చినాయి కదా, ఎంత చక్కగా ఉన్నాయి. ఇవి గలగలమంటూ చూపిస్తాను మీకు. చూస్తున్నారా ఎంత బాగున్నాయో? ఇవి ఎంత క్రిస్పీగా ఉంటాయి చూడండి. చూడండి ఎంత బాగా వేగినాయి, చూస్తున్నారా? మీకు శబ్దం రావాలి కదా. ఎంత బాగున్నాయో చెప్పలేము అసలు. ఓకే, ఇవి ఎంత బాగున్నాయో చెప్పలేము అనమాట, చాలా బాగున్నాయి. అందులో ఆ ఉల్లి గింజలు వేసాను కదా, అవి ఇంకా చాలా బాగున్నాయి అన్నమాట. ఓకే, తప్పకుండా ఇవి చేసుకోండి. నేను 1 కప్పు మైదా వేసాను కదా, దానికి మీకు ఒక 100 వచ్చాయన్నమాట గవ్వలు. ఓకే, ఇవి పండగకి ముందు రోజు రాత్రి చక్కగా చేసుకోండి, అందరూ ఎంజాయ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.